వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్లో మార్చి 5, 2025 నుంచి ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్లకు ఎకనామిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? ఆల్రెడీ మీకు తెలుసు, ఎకనామిక్స్ సబ్జెక్టు ఎకనామిక్స్ పేపర్ 3 సెక్షన్స్గా ఉంటుంది. 3 సెక్షన్స్: సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 10 మార్క్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 5 మార్క్స్ ఉంటాయి, సెక్షన్ సిలో 2 మార్క్స్ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి 10 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, 5 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, 2 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో అవన్నీ 1 by 1 సీరియల్గా వీడియోలు డిస్కస్ చేద్దాం. అయితే ఈ ముందుగా ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 మార్క్స్ క్వశ్చన్లో ఏ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, 10 మార్క్స్లో ఏ క్వశ్చన్స్ మనం గెస్ చేయొచ్చు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో ఆ వివరాలన్నీ డిస్కస్ చేస్తాను. క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఎలా అడిగితే మనం ఆన్సర్ ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎక్కువ మార్క్స్ పడతాయి అనే దానికి సంబంధించి ఈ వీడియో మొత్తం పూర్తిగా 10 మార్క్స్ సెక్షన్లో ఉన్నటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి మీకు ఈ వీడియోలో డిస్కషన్ చేస్తాను. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2025 ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ 10 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్గా అనలైజ్ ద క్రిటికల్లీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకనామిక్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. ఎస్, మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్లో మ్యాక్సిమం చాలామంది ఆలోచించేది ఏంటంటే, సార్ ఇందులో 13 పాయింట్స్ ఉన్నాయి, మరి 13 పాయింట్స్ రాయాలా, ఇది 10 మార్క్స్ క్వశ్చన్ కదా, 10 పాయింట్స్ సరిపోతాయి కదా అని. నో, సో యూ హ్యావ్ టు రైట్ 13 పాయింట్స్. ఎందుకంటే 10 మార్క్స్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా 13 పాయింట్స్ రాయాలి. ఎందుకంటే కొంతమంది పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు 13 పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఓన్లీ 10 పాయింట్సే రాశాడు కదా, అందుకని నేను 10 మార్క్స్ ఎందుకు ఇవ్వాలి, 9 మార్క్స్ ఎందుకు ఇవ్వాలి అని ఆలోచిస్తారు కొంతమంది కరెక్షన్ చేసేవాళ్ళు. అందుకని మనం 13 పాయింట్స్ రాసామనుకో, అందులో ఇక కట్ చేయడానికి ఛాన్స్ లేదు. వాడు ఇక ఒకరు ఫుల్గా వేస్తారు, ఒకరు కట్ చేస్తారు, ఎందుకంటే 13 పాయింట్స్ రాయలే కదా అని అందరూ ఒకే రకంగా కరెక్షన్ చేయరు. అందుకని నువ్వు 13 పాయింట్స్ రాసావనుకో, ఇంకొక సెకండ్ థాట్ అంటూ ఏమీ ఉండదు. కంప్లీట్గా ఎవరు కరెక్షన్ చేసినా వాళ్ళు ఖచ్చితంగా మీకు 10 మార్క్స్ వేయాల్సిందే, లేదా 9 మార్క్స్ వేయాల్సిందే. కాబట్టి 13 పాయింట్స్ ఉంటాయి. 1 by 1 సీరియల్గా 13 పాయింట్స్ రాయండి. చాలామంది 10 పాయింట్స్ సరిపోతాయి, 10 పాయింట్స్ అంటారు, అది కరెక్ట్ కాదు. సరిపోతాయి కాదనట్లేను, కానీ కొద్దిమంది కరెక్షన్ చేసేటప్పుడు మీకు 10 మార్క్స్ వేయకపోవచ్చు. 13 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 10 రాశాడు కాబట్టి కట్ చేయొచ్చు. అప్పుడు ఎవరిని అడగటానికి ఛాన్స్ లేదు. ఒక్కసారి మార్క్స్ అవార్డ్ చేశాడంటే అది ఎవరు తగ్గించడానికి కానీ పెంచడానికి ఛాన్స్ లేదు. అందుకని ఆ ఛాన్సు పేపర్ కరెక్షన్ చేసేవాడికి ఎందుకు ఇవ్వాలి, అందుకని 13 పాయింట్స్ రాసేయండి. సో ఆ క్వశ్చన్ మోస్ట్లీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు, మళ్ళీ సార్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సైడ్ హెడ్డింగ్స్ బాగా గుర్తుపెట్టుకొని ఈ క్వశ్చన్కి 13 పాయింట్స్ ఎన్ని పాయింట్స్ ఉంటాయి మ్యాక్సిమం కంప్లీట్గా ఆన్సరు రాసేయండి ఫస్ట్ క్వశ్చన్గా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్గా, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా? దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. ఏమంటున్నాడు, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా? ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్. సో అందులో కూడా పాయింట్స్ ఉన్నాయి, అన్ని పాయింట్స్ రాయండి. చాలామంది మిస్లీడ్ చేస్తారు, తక్కువ రాస్తే సరిపోతుంది, 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది, 10 పాయింట్స్ రాస్తే సరిపోతుందని. అది కరెక్ట్ కాదు. సో మనకు టెక్స్ట్లో ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అన్ని పాయింట్స్ కంపల్సరీగా రాయాల్సిందే. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా, సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ దాంట్లోనే ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్గా, హౌ కెన్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ బి రెడ్యూస్డ్? సో హౌ కెన్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ బి రెడ్యూస్డ్? సో ఇది థర్డ్ లెసన్. ఇది ఫస్ట్ లెసన్, ఇది సెకండ్ లెసన్, ఇది థర్డ్ లెసన్. సో థర్డ్ లెసన్లో ఇంకొకటి కూడా ఉంది, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ పావర్టీ ఇన్ ఇండియా. సో చూడండి, మ్యాక్సిమం మనకు 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి అన్ని లెసన్లో నుంచి రావండి. 5 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని లెసన్లో నుంచి అడుగుతాడు, కానీ 10 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని లెసన్లో నుంచి అడిగాడు, ఓన్లీ ఒక 5 లెసన్స్లో నుంచి అడుగుతాడు. ఆ 5 లెసన్స్ కనుక పర్ఫెక్ట్గా మనం ఐడెంటిఫై చేసుకొని ఆ క్వశ్చన్లు కాస్త మనం అబ్జర్వేషన్లో పెట్టుకుంటే 10 మార్క్స్ను ఈజీగా మనం హయ్యెస్ట్ మార్క్స్ సాధించడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ లెసన్ నుంచి ఇచ్చాను,
నెక్స్ట్ సెకండ్ లెసన్ నుంచి ఇచ్చాను, థర్డ్ లెసన్ నుంచి వస్తుంది, నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్, సిక్స్త్ లెసన్, ఇంతే 10 మార్క్స్ వచ్చాయి దాదాపుగా. సరే ఒక క్వశ్చన్ అటు ఇటుగా వస్తే వస్తుండొచ్చు, కానీ మ్యాక్సిమం మాత్రం బ్లూ ప్రింట్ ప్రకారమే క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఇది థర్డ్ లెసన్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి, హౌ కెన్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ టు బి రిడ్యూస్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. నెక్స్ట్, డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. ఎస్, మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. వాడు కాజెస్ అడిగాడా, మెజర్స్ కూడా అడిగాడా? ఒక్కొక్కసారి మెజర్స్ అడుగుతారు కొంతమంది, అడిగినప్పుడు మెజర్స్ రాయాలి, అడగకపోతే కాజెసే అడిగితే కాజెసే రాయాలి. ఓన్లీ హౌ టు రైట్ ద కాజెస్. ఇఫ్ ఆ క్వశ్చన్లో యాడ్ చేస్తే అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఇట్ అన్నప్పుడు మాత్రమే మెజర్స్ రాయాలి, లేకుండా మెజర్స్ అవసరం లేదు. ఓన్లీ కాజెస్ ఆర్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్, ఎగ్జామిన్ ద కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెట్నెస్ అండ్ ఇట్స్ రెమెడియల్ మెజర్స్ ఇన్ ఇండియా. ఎస్, చూడండి, ఇది 10 మార్క్స్ క్వశ్చన్గా అడిగే ఛాన్సెస్ ఉంది, 5 మార్క్స్ క్వశ్చన్గా కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. అంటే 10 మార్క్స్ క్వశ్చన్గా కాజెస్ అండ్ రెమెడియల్ మెజర్స్ అడగవచ్చు, లేదు ఒక్కొక్కసారి కాజెస్ కూడా 10 మార్క్స్లో అడగవచ్చు. చెప్పలేము ఏ క్వశ్చన్ 10 అడుగుతాడు, ఏ క్వశ్చన్ 5 అడుగుతాడో తెలియదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఎగ్జామిన్ ద కాజెస్ ఆఫ్ రూరల్ ఇండెట్నెస్. కాజెస్ అడిగాడు ప్లస్ రెమెడియల్ మెజర్స్ అడిగాడు 10 మార్క్స్లో. ఇది 5 మార్క్స్లో కూడా ఉంది మళ్ళీ. సో ఇది 10లో రావచ్చు, 5లో రావచ్చు, అందుకని ఇక్కడ కూడా ఇచ్చాం. సో కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ అండ్ ఇట్స్ రెమెడియల్ మెజర్స్ ఇన్ ఇండియా, ఇది అగ్రికల్చర్ సెక్టార్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్, ఇండస్ట్రియల్ సెక్టార్లో క్రిటికల్లీ ద ఎగ్జామ్ ఇన్ ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991. క్రిటికల్లీ ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991 ఒకటి. నెక్స్ట్, అనలైజ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఎస్, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటి ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అడిగితే ఒకటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కంపల్సరీగా క్వశ్చన్స్ రావాల్సిందే. ఒకటి 10 మార్క్స్లో అడిగితే ఒకటి 5 మార్క్స్లో అడుగుతాడు ఖచ్చితంగా. అంటే 1991 10 మార్క్స్లో అడిగితే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ 5 మార్క్స్లో అడుగుతాడు, లేదా స్మాల్ స్కేల్ 10 మార్క్స్లో అడిగితే ఈ 1991 ఇండస్ట్రీలో 5 మార్క్స్లో అడుగుతాడు. మ్యాక్సిమం 1991 క్వశ్చన్ కంపల్సరీగా మ్యాక్సిమం అడుగుతున్నాడు. మళ్ళీసారి కూడా అడిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ క్వశ్చన్స్ని టార్గెట్ చేయండి. సో ఆ క్వశ్చన్స్ 1991 ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ అండ్ అనలైజ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఓకే, ఇవి ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి. ఇందాక మనం సెకండ్ లెసన్లో ఒకటే తీసుకున్న క్వశ్చన్, ఇక్కడ ఇంకొకటి తీసుకున్నాను. సో ఏమన్నాము, ఒక క్వశ్చన్ ఏంటి, ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్, 1 క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు. అంటే మీకు డెమోగ్రఫిక్ 5 మార్క్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి, 10 మార్క్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్, ఈ క్వశ్చన్ కూడా. నెక్స్ట్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ క్వశ్చన్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇది మనకు 10th లెసన్లో నుంచి, అంటే ఒక క్వశ్చన్ ఇందాక చెప్పాను, ఒక క్వశ్చన్ అటు ఇటుగా అడగవచ్చు, కానీ దాదాపు బ్లూ ప్రింట్ ప్రకారమే. ఫస్ట్ లెసన్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ వస్తుంది, సెకండ్ లెసన్ నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది, థర్డ్ లెసన్ నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది, నెక్స్ట్ 5th 6th నుంచి లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఓన్లీ 5 లెసన్స్లో నుంచే మ్యాక్సిమం లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఒక క్వశ్చన్ అటు ఇటుగా రావచ్చు, అంటే 4 క్వశ్చన్స్ కన్ఫామ్, ఒక క్వశ్చన్ ఏదో ఒక దాని నుంచి తీసిస్తాడు. ఓకే, సో ఇవి మ్యాక్సిమం మీరు రేపు యాన్యువల్ ఎగ్జామినేషన్లో రాయబోయేటటువంటి ఒక క్వశ్చన్ పేపర్. సో ఇవి మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ బాగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. అయితే ఒక విషయం ఏంటండి, మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు ముఖ్యంగా టైం సరిపోదండి, టైం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. టైం ఎక్కువగా అవుతుంది కాబట్టి ఫాస్ట్గా ఎగ్జామినేషన్ రాయాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ ఇయర్లో అయితే టేబుల్స్, డయాగ్రామ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు, టైం అయిపోతుంది, సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, మొత్తం థియరీనే ఉంటుంది కాబట్టి టైం మెయింటెనెన్స్ చేయాలి. అందుకని టైంకు సంబంధించి ఎలా రాయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనే దానికి సంబంధించి నేను 99 మార్కులు పొందడం ఎలా అనే వీడియో చేశాను. పార్ట్ 1, పార్ట్ 2 అందులో చూడండి. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. ఎంతసేపు రాయాలి, ఏ సెక్షన్ రాయాలి, ఎలా రాస్తే మార్క్స్ ఎక్కువ పడతాయి, 9 మార్క్స్ ఎప్పుడు వేస్తాడు, 10 మార్క్స్ ఎప్పుడు వేస్తాడు, ఆ విషయాలన్నీ నేను 99 మార్క్స్ పొందడం ఎలా అనే వీడియోలో డిస్కషన్ చేశాను. సో ఇంకా డీటెయిల్స్ కోసం ఆ వీడియోని చూడండి. సో వివర్స్, ఇది మీకు 10 మార్క్స్కి సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ వాళ్ళు మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2025లో. ఓకే, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.